దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇటు శ్రేష్టమైనటువంటి సమయమునకు ఏర్పరచబడినటువంటి వాక్యభాగ సందర్భాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంశము చీకటి వెలుగు, డార్క్నెస్ అండ్ లైట్. రచయిత ఆల్విసన్ కీడా. ఆల్విసన్ కీడా గారు తన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఇలాగ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నేను కోర్టు గదిలో కూర్చున్నప్పుడు మన లోకంలోని విరిగిన స్థితిలో ఉన్న అనేకులను గమనించాను. తల్లికి దూరమైనటువంటి కుమార్తె, ఒకప్పుడు వారి మధ్య ఉన్న ప్రేమను కోల్పోయి ఇప్పుడు ద్వేషం మాత్రమే మిగిలి ఉన్న భార్యాభర్తలను, తన భార్య బిడ్డలతో తిరిగి చేరాలని ఆశపడుతున్నటువంటి భర్త, వీరందరికీ మారు మనస్సు, హృదయానికి ఏర్పడ్డ గాయాలకు స్వస్థత, దేవుని ప్రేమ ఎంతో అవసరమని తాను గ్రహించాడు. ఆ సందర్భాలను జ్ఞాపకం చేస్తూ ఇలాగ మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మన చుట్టూ ఉన్న చీకటి, నిరాశలు, నెలకొన్నటువంటి పరిస్థితులను చూచి మనం కూడా నిరాశ నిస్పృహలకు లోనవడం సర్వసాధారణం. క్రీస్తు విశ్వాసులైనటువంటి మీతో కూడా నివసించు పరిశుద్ధాత్ముడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడుతున్న మాటది. యేసయ్య ఇటువంటి విరిగి నలిగిన వారికై మరణించనని జ్ఞాపకము చేస్తాడు. చీకటి నిండిన ఈ లోకంలోనికి ఆయన మానవ రూపంలో వెలుగును తీసుకుని వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 8వ అధ్యాయము 12వ వచనాలు దానికి ఆధారం. ఈ విషయాన్ని మనము చీకటి సమయంలో యేసునొద్దకు వచ్చిన నికోదేము ఆయన వెలుగు ద్వారా ఏ విధముగా ప్రభావితం చెందాడో గమనించగలం. నికోదేము చీకటిలో దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన తిరిగి వెళ్ళేటువంటి సమయంలో క్రీస్తు వెలుగుతో ఏ రీతిగా ప్రభావితం చెందాడో మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 19వ అధ్యాయము 38-40 వచనాల్లో ఒక సందర్భాలను, క్రీస్తు వెలుగును పొందుకున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉంటాం. యేసు నికోదేముతో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని బోధించను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం ఆ సందర్భాన్ని చూస్తాం. యేసు ఈ లోకంలోనికి తన ప్రేమను, వెలుగును తీసుకొని వచ్చినప్పటికీ ఇంకా అనేకులు పాపం అనేటువంటి చీకటిలో కొట్టుమిట్టలాడుతూ ఉన్నారు. 19వ వచనం 20వ వచనాల్లో చూస్తాం. చీకటిని పారద్రోలే వెలుగు ఆయన శిష్యులమైన మనకు యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించారు. అందుచేత కృతజ్ఞతతో ఆయన ప్రేమను వెదజల్లే కాంతుల వలె మనలను చేయునట్లు ఆ దేవాతి దేవుని సన్నిధిని ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనకు ఆధారం. ఈ లోకంలో చీకటి నిండి ఉన్నది. ఎటువైపు చూసినా, ఎవరి జీవితంలో చూసినా కష్టాలు, కన్నీళ్ళు, వేదన, బాధలు, ఇలాగా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ దుఃఖము,
ఆ కలవరము, ఆ పాపము, ఆ అతిక్రమము, ఆ దోషము, ఇవన్నీ కూడా చీకటికి సంబంధింపబడినవైతే, యేసుక్రీస్తునందు ఉన్నవారందరి జీవితాలలో ఆయన వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. కానీ మనము ఆ వెలుగును గ్రహించట్లేదు, ఆ వెలుగును వెంబడించట్లేదు, ఆ వెలుగును ఏమాత్రము కూడా మన జీవితాల ద్వారా ఇతరులకు ప్రభావితం చేసే రీతిగా, ఇతరుల యొక్క జీవితాలు వెలిగింపబడే రీతిగా ఆ వెలుగును మన జీవితంలో వెలగనివ్వట్లేదు. ఎంత మట్టుకైతే మనము క్రీస్తు అనేటువంటి వెలుగు చేత నింపబడము, ఆ క్రీస్తు అనేటువంటి వెలుగు చేత ఇతరులకు ఆ వెలుగును మనము పంచము, అంత మటుకు కూడా క్రీస్తు యొక్క చిత్తాన్ని జరిగించకుండా, ఆయన నామాన్ని మహిమపరచకుండా, ఆయన ఈ లోకములోనికి వచ్చినటువంటి సత్యాన్ని ప్రకటించకుండా, ఆ సత్యాన్ని వెల్లడి చేయకుండా ఉన్నవారంగానే ఉంటాం. ఆయన వెలుగును గ్రహించి కూడా చీకటి సంబంధముగా, చీకటి కలిగినటువంటి జీవితాలతో, హృదయాలతో మనము జీవిస్తే, అంతకంటే మనల్ని మనము మోసపుచ్చుకునేటువంటి పరిస్థితి మరొకటి లేదు. మనము వెలగాలి. క్రీస్తు మన కోసము తాను శ్రమపరచబడ్డాడని, ఒక కొవ్వొత్తు తాను కరిగిపోతూ మనందరికీ ఎలాగైతే వెలుగునిస్తుందో, క్రీస్తు మన కోసం పూర్తిగా తాను కరిగిపోయి తనను తాను తగ్గించుకొని, తనను తాను ఈ లోకములో సంపూర్తిగా మన పాపముల నిమిత్తము తనను తాను అర్పించుకున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, మనము ఆయనతో కూడా అదే రీతిగా ఆత్మీయ జీవితంలో బలము కలిగిన వారమై, క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఆ వెలుగును ఇతరులకు అందజేసేటువంటి వారముగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయతను మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వశక్తివంతుడా నీకు స్తోత్రాలు. నీదు ఆత్మ సహాయతను మాకు దయచేయండి. ఈ లోకములో చీకటిని పారద్రోలే వెలుగులముగా మేము ప్రకాశించుటకు కావలసిన ఆత్మశక్తిని మా అందరికీ దయచేయండి. నీదు ఆత్మ సహాయత చేత మమ్మను నింపి నడిపించండి. ఈ దిన దీవెన ఆశీర్వాదములను మా అందరికీ దయచేయండి. నీవే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని నీదు దీవెన ఆశీర్వాదముల చేత ఈ దినమంతటిలో మమ్మను తృప్తిపరచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదా మనందరికీ, మన కుటుంబాలకును తోడు నిండి దీవించి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమెన్.